ఏపీలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎప్పుడు ఎవరు పార్టీని వీడి వెళ్లిపోతారా అన్న భయంతో ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే వైసీపీలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక తెల్లవారి లేస్తే చాలు ఎవరు పార్టీని వీడుతారు అనే భయమే ఎక్కువగా ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి మహామహులనుకున్న వాళ్లంతా వెళ్లిపోయారు. అయితే మిగిలి ఉన్న కొంతమంది నాయకులు కూడా జగన్కి దిశానిర్దేశం చేసే పనిలో ఉన్నారు. కానీ ఆయన తమ మాట వినడం లేదన్న కోపంతో కూడా వైసీపీని వీడి వెళ్లిపోతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తేనే గొంతు విప్పితేనే కదా జనాలకు జగన్ అంటే తెలిసేది అంటూ కొంతమంది సీనియర్ నాయకులు కూడా జగన్కి సలహాలిస్తున్నా ఆయన మాత్రం ఏ క్యాలిక్యులేషన్స్తో వద్దంటున్నారో అర్థం కావడం లేదు అంటున్నారు. అయితే ప్రజలు ఇంతకు ముందులా లేరని, చాలా విషయాల్లో మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పులో భాగంగానే జగన్ అసెంబ్లీకి వెళ్లాలని కోరుకుంటున్నట్టు పార్టీలో సీనియర్ నాయకులు చెప్తున్నారట. కానీ వెళ్లకపోవడంతో ఆ నేతలకు కూడా కోపం వస్తుందని, అందుకే జగన్ విధానాలు నచ్చక కొంతమంది స్వచ్ఛందంగా తమకు తామే బయటకొచ్చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపించాక ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందా లేదా అని తమను ప్రశ్నిస్తున్నారని, అందుకే అసెంబ్లీకి వెళ్లాలని చెప్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. అందుకే ఈ విధానాలకు స్వస్తి చెప్పి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి తమకు ఏ పార్టీ అనుకూలమో ఆ పార్టీలో చేరిపోతున్నారు. అందులో భాగంగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక అడుగు వేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారన్న విషయం తెలుస్తోంది. అందుకే ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికి వైసీపీకి ఏమంత బలం లేదు. కేసుల భయంతో పార్టీలో ఉన్న వాళ్లంతా కూడా వెళ్లిపోతున్నారు. ఇక తాను కూడా వైసీపీ నుంచి వెళ్లకపోతే ఫ్యూచర్ ఉండదు అనుకుంటున్నారో ఏమో కానీ బీజేపీలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పవర్ లేకుండా చెయ్యాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబట్టుకుని కూర్చున్న విషయం తెలిసిందే. ఇలాంటి కీలక విషయాలు డిప్యూటీ సీఎం మాట్లాడినా కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి పలకరింపు కానీ మద్దతు కానీ లేకపోవడం కూడా మిథున్ రెడ్డి పార్టీ వీడడానికి ఒక కారణమంటూ టాక్ నడుస్తోంది. అలాగే తన తండ్రిని కాపాడుకోవడానికే మిథున్ రెడ్డి బీజేపీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారని కూడా ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడే బీజేపీలోకి వెళ్లిపోతే రాబోయే రోజుల్లో కూడా తనకు మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కొన్ని నెలలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలకు కూడా తాను వైసీపీకి ఇక దూరం కాబోతున్నాను అనే సంకేతాలను క్లియర్గా ఇచ్చేశారు. వైసీపీ మీద ఉన్న అసహనం, దొరకని మద్దతు, తన తండ్రిని కాపాడుకోవాలనే లక్ష్యం, యువనేతగా ఇప్పుడే వేరే పార్టీని చూసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అనే కొన్ని పాయింట్స్, కొన్ని క్యాలిక్యులేషన్స్తోనే మిథున్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటున్నారన్న విషయం తెలుస్తోంది. అయితే పార్టీ బాలేనప్పుడే అందరూ దూరమైపోతే ఎలా? పార్టీ బాగున్నప్పుడు అందరూ చుట్టూ ఉండడం కాదు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అలాగే అందరూ ఉండాలి కదా అని అంటున్నారు వైసీపీ అభిమానులు. ఒకసారి టీడీపీని చూసుకుంటే పార్టీ అధికారంలో లేకపోయినా ఎవరూ పార్టీని వదిలి వెళ్లరు. అలాంటి విషయాలు కూడా వైసీపీ నేతలు కూడా నేర్చుకోవాలి కదా అంటున్నారు. ఏదేమైనా పార్టీ నుంచి వెళ్లడం, వెళ్లకపోవడం ఆయా నేతల ఇష్టం. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యందించే నేతలకు ఎప్పుడూ పార్టీలో ప్రత్యేక స్థానం ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు అంటున్నారు.